సార్ రీసెంట్లీ బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వక్ఫ్ సవరణ బిల్లు అనేది సమాజంలో చర్చలో ముందుకు తేలుతా ఉంది సార్. సార్ నాకు ముందుగా వక్ఫ్ అంటే ఏంటో తెలియదు సార్. ఆ టాపిక్ పైన నాకు కొన్ని డౌట్స్ అనేవి తేలుతా ఉన్నాయి సార్. అందుకోసం మిమ్మల్ని కన్సల్ట్ అవ్వడం జరిగింది సార్. అసలు ముందుగా వక్ఫ్ అంటే ఏంటి సార్? ఇది ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న. వక్ఫ్ అంటే ముస్లిం ప్రజలు తమ ధార్మిక పనులలో భాగంగా మసీదుల కొరకు, పాఠశాలల నిర్వహణ కొరకు, పేద ముస్లింలకు సహాయం చేసేందుకు కొరకు దానంగా ఇచ్చినటువంటి ఆస్తిని వక్ఫ్ అని అంటారు. ఇది ఇస్లాం మత సూత్రాలకు అనుగుణంగా ఇస్లాం మతాన్ని అనుసరించేటువంటి ముస్లిం ప్రజల ప్రయోజనాలకు ఉపయోగపడేటువంటి లక్ష్యంతో చారిటీగా ఇచ్చినటువంటి ఆస్తి. ఈ ఆస్తిని ఒకసారి దానంగా ప్రకటించిన తర్వాత దానిపైన వారసత్వ హక్కులు అనేటువంటివి ఏవి ఉండవు. వాళ్ళ వారసులకు ఉన్నటువంటి హక్కులన్నీ కూడా వక్ఫ్ బోర్డుకు బదలాయించబడతాయి. ఇంతవరకు ఈ ఆస్తుల్ని రెండు విధాలుగా వక్ఫ్ బోర్డుకు దఖలుపరిచేటువంటి వాళ్ళు. ఒకటి మౌఖికంగా తమ ఆస్తులను అనుభవపూర్వకంగా వారసులుగా ఉన్నటువంటి వాళ్ళు, అంటే దస్తావేజులు రిజిస్ట్రేషన్ లేకుండా వాళ్ళ స్వంత అనుభవంలో దీర్ఘకాలంగా అనుభవిస్తూ వచ్చినటువంటి ఆస్తుల్ని కూడా వాళ్ళు నోటి మాటలతో వాగ్దానం చేసి వక్ఫ్గా ప్రకటించి వక్ఫ్ బోర్డుకు అప్పగించేటువంటి వాళ్ళు. మరొక రకమైనటువంటి ఆస్తి దస్తావేజులు, డాక్యుమెంటేషన్ ద్వారా, రిజిస్ట్రేషన్ ద్వారా వక్ఫ్ బోర్డుకు అప్పగించేటువంటి వాళ్ళు. ఈ రెండు రకాల ఆస్తులు కూడా వక్ఫులుగా పేర్కొంటారు. కాబట్టి వక్ఫ్ అంటే ముస్లిం వ్యక్తులు సమూహ ప్రయోజనాల కొరకు ధర్మంగా, దానంగా ఇచ్చినటువంటి స్థిరాస్తి. అది స్థిరమైంది కావచ్చు, లేదా కదిలేది కావచ్చు. ఈవెన్ మీరు ఒక వ్యాన్ ఇస్తారనుకో, అది కూడా వక్ఫ్లో భాగమే. సార్ వక్ఫ్ అంటే అవగాహన కల్పించేందుకు చాలా ధన్యవాదాలు సార్. సార్ వక్ఫ్ బోర్డు అంటే ఏంటి సార్? ఈ వక్ఫ్ బోర్డు అనేటువంటిది నిజానికి 1913లో బ్రిటిష్ పాలనలో ఏర్పడినాయి. దీర్ఘకాలంగా ఇస్లాం మతంలో ఈ విధంగా ముస్లిం సమూహాల కొరకు దానంగా ఇచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో, వక్ఫ్లు ఏవైతే ఉన్నాయో, వాటిని క్రమబద్ధంగా నిర్వహించేందుకు కొరకు ఈ బోర్డుని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. 1923లో వీటిని రెగ్యులేట్ చేస్తూ బ్రిటిష్ ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొని వచ్చింది. దాన్ని ముసల్మాన్ వక్ఫ్ యాక్ట్ 1923 అని అంటారు. స్వాతంత్రానంతరం 1954లో, ఆ తర్వాత 1964లో మన భారతదేశ ప్రభుత్వాలు కూడా ఈ ఆస్తులకు సంబంధించి కొన్ని చట్టాలు తెచ్చినాయి. ప్రస్తుతం 1905 వక్ఫ్ ఆస్తుల చట్ట ప్రకారము ఈ వక్ఫులు నిర్వహించబడుతూ ఉన్నాయి. ఈ చట్టం రాష్ట్రాలకు ఈ వక్ఫులను నిర్వహించేటువంటి, పర్యవేక్షించేటువంటి బాధ్యతను రాజ్యాంగం ప్రకారం అప్పగించడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు అనేటువంటిది అన్ని రాష్ట్రాల్లో ఏర్పడింది. ఈ రాష్ట్ర వక్ఫ్ బోర్డులకు సంబంధించినంత వరకు ఒక చైర్పర్సన్ ఉంటాడు. అదే సమయంలో ఈ బోర్డులో ప్రముఖులైనటువంటి ఇద్దరు ముస్లిం శాసనసభ్యులు కానీ, లేదా బాగా ప్రసిద్ధి చెందినటువంటి సాహితీవేత్తలు, కవులు, లేదా ఇతర రంగాల్లో ప్రసిద్ధి చెందినటువంటి ముఖ్యులు కానీ, వీరితో పాటు ఈ ఆస్తులకు సంరక్షకునిగా ఉండేటువంటి ముతవల్లి, వీళ్లతో ఈ వక్ఫ్ బోర్డులు ఏర్పడతాయి. ఈ వక్ఫ్ బోర్డులకు సంబంధించినటువంటి ఆస్తుల్ని రాష్ట్ర ప్రభుత్వం సర్వే ద్వారా గుర్తించి రాష్ట్ర గజెట్లలో అధికారపూర్వకంగా వాటిని వక్ఫులుగా ప్రకటిస్తుంది. ఆ జాబితా అంతా కూడా
ఈ రాష్ట్ర వక్ఫ్ బోర్డులలో ఉంటుంది. ఈ రాష్ట్ర వక్ఫ్ బోర్డులతో పాటు జిల్లా వక్ఫ్ కమిటీలు, తాలూకా వక్ఫ్ కమిటీలు, ఈవెన్ కొన్ని సందర్భాల్లో వ్యక్తులు కూడా తమ స్వంత వక్ఫ్ కమిటీలను ఏర్పాటు చేసుకుంటారు. ఉదాహరణకు ఎవరైనా ఒక 20 ఎకరాలు దాన్ని దేవుని ఆస్తిగా ప్రకటించి వాటిని వాళ్ళే స్వయంగా వాళ్ళ కుటుంబమే నిర్వహిస్తూ దాన్ని కూడా వక్ఫ్గా ఇది చేస్తూ వ్యక్తిగత కమిటీలుగా కూడా ఏర్పాటు చేసుకొని కొందరు నిర్వహిస్తూ ఉంటారు. అయితే వీటన్నిటిని పర్యవేక్షించేటువంటి అధికారము ఆయా స్థాయిల్లో ఆయా వక్ఫ్ బోర్డులకు ఉంటుంది. రాష్ట్ర వ్యాపితంగా రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు ఉంటుంది. భారత రాజ్యాంగం ప్రకారము ఇవన్నీ రాష్ట్ర జాబితాలో ఉన్నాయి. రాష్ట్రాలకు వీటిని పర్యవేక్షించేటువంటి అధికారం ఉంది. ఈ ఆస్తులపైన వచ్చేటువంటి ఆదాయాన్ని ప్రధానంగా మసీదులు, పాఠశాలల నిర్వహణ, తర్వాత ముస్లిం పేదలకు అవసరమైన వివిధ రూపాల్లో సహాయం చేయడం, వీటికి వినియోగిస్తూ ఉంటారు. అయితే వీటన్నిటిని ఇస్లాం సూత్రాలకు అనుగుణ్యంగా వినియోగిస్తారు. తర్వాత ఈ కమిటీలకు సంబంధించినంత వరకు ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటాడు. అతడు ఖచ్చితంగా ముస్లిం అయి ఉండాలి, ఇస్లాం మత విశ్వాస అయి ఉండాలి. అతడు రాష్ట్ర ప్రభుత్వంలో డిప్యూటీ సెక్రటరీ హోదా కలిగి ఉండాలి, ఆ స్థాయి అధికారి అయి ఉండాలి. మరొక వైపు సర్వే కమిషనర్ ఉంటాడు. ఈ సర్వే కమిషనర్ ఆధ్వర్యంలో ఆయా స్థాయిల్లో బోర్డులు ఈ వక్ఫ్ ఆస్తులకు సంబంధించినటువంటి వివాదాలను వాటిని పరిశోధించడం, సాక్ష్యాలు, డాక్యుమెంటేషన్ ఆధారాలు, వీటిపైన ఆధారపడి ఆ వివాదాలను పరిష్కరిస్తూ వక్ఫ్ ఆస్తుల్ని సంరక్షించడం చేయాలి. అదేవిధంగానే ఆ ఆదాయాల్ని కూడా ఒక క్రమ పద్ధతిలో ముస్లిం మత సమూహాల ప్రయోజనాల కొరకు వినియోగించేటట్లు చూడాలి. ఇదంతా 1995 వక్ఫ్ ఆస్తుల చట్ట ప్రకారం నిర్వహించబడుతుంది. దీని ప్రకారం కేంద్రంలో కూడా ఒక వక్ఫ్ కౌన్సిల్, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ఒకటి ఏర్పడుతుంది. ఈ వక్ఫ్ సెంట్రల్ కౌన్సిల్ ఏదైతే ఉందో అది కేంద్రంలో ఉన్నటువంటి మత వ్యవహారాల శాఖ, మైనారిటీ మతాలకు సంబంధించిన వ్యవహారాల శాఖ ఏదైతే ఉందో ఆ శాఖ క్రింద ఒక జాతీయ కౌన్సిల్గా ఉంటూ వాళ్లకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తుంది. వివిధ రాష్ట్రాల మధ్య వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన వివాదాలు, వాటికి సంబంధించినటువంటి పరిష్కారంలో ఈ జాతీయ కౌన్సిల్ ప్రధానంగా ఒక సలహా మండలిగా ప్రధాన పాత్ర పోషిస్తుంది. సార్, ఈ వక్ఫ్ అనే సంస్థను ముస్లిం సహోదరుల సంక్షేమ సంఘంగా లేక సంస్థగా మనం పేర్కొనవచ్చా సార్? డెఫినెట్గా, అందులో సందేహమే లేదు. ఎందుకంటే ఇస్లాం మత ధర్మాల ప్రకారము ముస్లిం ప్రజల ప్రయోజనాలకు అవసరమైనటువంటి వనరుగా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ వక్ఫ్ని సృష్టించడం అనేది జరిగింది. సో వీటి వల్ల వచ్చేటువంటి ఆదాయాన్నంతా కూడా మసీదులు, పాఠశాలలు, తర్వాత ముస్లిం పేద ప్రజల సంక్షేమం కొరకు వినియోగించాల్సి ఉంటుంది. సార్, ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ అయినా సార్? రాజ్యాంగ మూలాలకు ఎటువంటి హాని కలిగించినటువంటి అలా ఏర్పడినటువంటి సంస్థ అయినా సార్ ఇది? ఖచ్చితంగా. ఏ విధంగా అయితే వివిధ మత సమూహాలకు వాళ్ళ మత ధర్మాల ప్రకారం వారి మతాన్ని, మత సమూహాల్ని కాపాడుకునేందు కొరకు, వాటి ప్రయోజనాల కొరకు వివిధ రకాల ఆస్తుల్ని దానంగా ఇచ్చి ఆ ధార్మిక కార్యకలాపాన్ని కొనసాగించాలనేటువంటి ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు. అదేవిధంగానే ముస్లిం మత సమూహాలు కూడా ఇస్లాం మత ధర్మాల ప్రకారము ఈ వక్ఫుల్ని సృష్టించి ధార్మిక కార్యకలాపాల్ని కొనసాగించేటువంటి కార్యంలో భాగంగా ఏంటంటే
ఈ వక్ఫ్ బోర్డులు పనిచేస్తూ ఉన్నాయి. ఇవన్నీ చట్టబద్ధమైనటువంటి సంస్థలే. సార్ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వక్ఫ్ సవరణ చట్టం ఇప్పుడు ఎలా ఉండబోతుంది? దీని పర్యవసనాలు సమాజంపై, ముస్లిం సోదరులపై ఎట్లాంటి ప్రభావం ఇవ్వబోతున్నాయి? దాని యొక్క పర్యవసానం ఎలా ఉండబోతుంది సార్? ఆ, ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఈ వక్ఫ్ సవరణల చట్టం 2024 ఆగస్టు 8న బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఈ చట్టాన్ని ముస్లిం సమూహాలతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండా ఈ లోక్సభలో ప్రవేశపెట్టడాన్ని ప్రతిపక్షాలన్నీ విమర్శిస్తూ ఉన్నాయి. ఈ బిల్లు ముఖ్యంగా 1995 వక్ఫ్ చట్టం ఏదైతే ఉందో దానికి అనేక రకాల మార్పుల్ని సూచిస్తూ ఉంది. దీని ప్రకారం ఈ వక్ఫ్ ఆస్తులపైన ఇంతవరకు ఉన్నటువంటి రాష్ట్రాల అధికారం, ఇంతవరకు ఇది రాష్ట్రాల జాబితాలో ఉండేటువంటిది, ఈ రాష్ట్రాల అధికారం అనేటువంటిది బలహీనపడిపోతుంది. ఈ ఆస్తులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క పర్యవేక్షణ నియంత్రణలోకి ప్రధానంగా వెళతాయి. ఆ విధంగా రాష్ట్రాలకు ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తి ఏదైతే ఉందో ఆ స్వయం ప్రతిపత్తిని రాష్ట్రాలు కోల్పోతాయి. ఇది మన సమాఖ్య వ్యవస్థను బలహీనపరిచేటువంటి బిల్లు. అందువల్ల కూడా ప్రతిపక్షాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఉన్నాయి. రెండవది ఏంటంటే, ఈ బిల్లు మొట్టమొదటిసారిగా వక్ఫ్ బోర్డులలో నాన్ ముస్లింలను, అంటే ముస్లిమేతరులను వక్ఫ్ బోర్డులలో చేర్చుకోవాలని ప్రతిపాదిస్తుంది. ఈ వక్ఫ్ అనేటువంటిది ముస్లింలు దానంగా ఇచ్చినటువంటి ఆస్తి. దీని లక్ష్యం ముస్లిం సమూహాలకు వాళ్ళ మతపరమైన, విద్యాపరమైన, సంక్షేమపరమైనటువంటి కార్యక్రమాలకు సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇచ్చినటువంటిదే కానీ మొత్తం భారతదేశంలో ఉండేటువంటి సమస్త ప్రజలకు ఉపయోగపడాలనేటువంటి లక్ష్యంతో ఇచ్చినటువంటిది కాదు. మతాలకు ఆ స్వేచ్ఛ అనేది రాజ్యాంగం ఇచ్చింది. హిందూ మతానికి సంబంధించి కూడా వివిధ రూపాల్లో వాటికి ఆస్తులు ఉన్నాయి. అదేవిధంగానే క్రైస్తవ మతానికి వాటి ఆస్తులు ఉన్నాయి, సిక్కు మతానికి వాటి ఆస్తులు ఉన్నాయి. అన్ని మతాలకు సంబంధించినంత వరకు ఆయా మత సమూహాలకు చెందినటువంటి ప్రజలు వివిధ రూపాల్లో దాన ధర్మాల ద్వారా వాళ్ళ మతాల ప్రయోజనాల కొరకు, వాళ్ళ సమూహాల ప్రయోజనాల కొరకు అనేక రకాల దాన ధర్మాలు చేయడం జరిగింది. అందులో స్థిరాస్తులు, చరాస్తులు రెండూ ఉన్నాయి. ఆయా మతాలకు సంబంధించినటువంటి ఆస్తులను నిర్వహించేటువంటి కమిటీల్లో ఇతర మతస్థులకు సంబంధించినటువంటి వాళ్ళకి చోటు ఉండదు సహజంగానే. హిందూ మతాలకు సంబంధించినటువంటి ఆస్తుల నిర్వహణ కమిటీలో ముస్లిం పెట్టేందుకు ఎవరైనా అంగీకరిస్తారా? అంగీకరించరు. అదేవిధంగానే క్రైస్తవ మతాలకు సంబంధించిన ఆస్తుల నిర్వహణ వ్యవహారాలను చక్కదిద్దేందుకు హిందువులను ముస్లింలను పెడితే వాళ్ళు అంగీకరిస్తారా? అంగీకరించరు. అవి ఆయా మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు దానాలుగా, ధర్మాలుగా ఆయా మత సమూహాలకు ఉపయోగపడాలని, ఆయా మతాలకు ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో ఇచ్చినటువంటి ఆస్తుల పైన ప్రభుత్వాల యొక్క పెత్తనం ఏమిటి? అది ఆయా మత సమూహాలు నిర్ణయించుకోవలసినటువంటి విషయం. ఆ ఆస్తుల పైన మేనేజ్మెంట్, ఆ ఆస్తుల యొక్క వినియోగము, ఇది పూర్తిగా ఆ మత సమూహాలు నిర్ణయించుకోవలసినటువంటి విషయం. అది దానిపైన వాళ్ళకు పూర్తి అధికారము, యాజమాన్యం అనేటువంటిది ఉంటది. అందులో ప్రభుత్వ జోక్యము అనేటువంటిది ప్రజాస్వామ్య విరుద్ధమైనటువంటిది. ఆ విధంగా ఈ బిల్లు ఆయా మత సమూహాలకు ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తి అధికారాలను, ఇది ఆ మతాలకు సంబంధించినటువంటి సంస్థల పైన మత సమూహాలకు ఉండేటువంటి స్వయం ప్రతిపత్తి అధికారాలను ఇది అణగదొక్కుతుంది. ప్రభుత్వం యొక్క అధికారాన్ని అక్కడ నెలకొల్పుతుంది. ఆ విధంగా ఇది ఏంటంటే
మత స్వేచ్ఛకు విఘాతాన్ని కలిగిస్తుంది. మరొక వైపు ఈరోజు మన భారతదేశంలో ఉన్నటువంటి వివక్షతల వల్ల వివిధ రూపాల్లో మత విద్వేషాన్ని పెంచుతుంది. భిన్న మతస్థుల మధ్య దూరాన్ని కూడా పెంచేందుకు ఇది కారణమవుతుంది. ఎందుకంటే ఈ తరహా బిల్లును హిందువులు బలపరుస్తున్నారు అనేటువంటి ఆలోచన ముస్లింలలో పెరగవచ్చు. లేదా రకరకాల రూపాల్లో ముస్లింలు వాళ్ళ వక్ఫ్ బోర్డుల ద్వారా ఏంటంటే రకరకాల రూపాల్లో ప్రభుత్వ ఆస్తుల్ని కాజేస్తున్నారు అనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని ఏంటంటే విస్తృతంగా నమ్మేటువంటి హిందూ ప్రజల్లో కూడా ముస్లిం ప్రజల పట్ల ఒక రకమైనటువంటి వ్యతిరేకత, అనుమానాలు, సందేహాలు పెరిగేందుకు కూడా కారణం కావచ్చు. కాబట్టి ఇది మతపరమైనటువంటి అసహనాన్ని పెంచుతుంది, మతపరమైనటువంటి దూరాన్ని పెంచుతుంది. ఇది మన దేశంలో ఉన్నటువంటి మత సహన వాతావరణాన్ని దెబ్బతీస్తుంది. ఆ విధంగా కూడా ఇది నష్టాన్ని చేకూరుస్తుంది. మూడవది ఏంటంటే ఈ సవరణ ద్వారా ఈ బోర్డుల పైన అధికారము ఆయా జిల్లాల్లో జిల్లా కలెక్టర్లకు కట్టబెట్టడం జరిగింది. ఈ జిల్లా కలెక్టర్లకు సంబంధించినంత వరకు వాళ్ళు దే ఆర్ బ్యూరోక్రాట్స్. వాళ్ళు ఒక రకంగా చాలా యాంత్రికంగా తమ యొక్క ఉద్యోగ ధర్మాలను నిర్వర్తించేటువంటి వాళ్ళు. వాళ్ళకు సంబంధించినంత వరకు ఇస్లాం మత ధర్మాలు ఏంటి, వీటికి సంబంధించినటువంటి విలువలు, వాటి యొక్క మార్గదర్శకత్వం ఏమిటి, ఆ ప్రకారము ఈ ఆస్తుల్ని ఏ విధంగా ఉపయోగించాల్సి ఉంటుంది అనేటువంటి సంక్లిష్టమైనటువంటి విషయ పరిజ్ఞానం వాళ్ళకంతగా ఉండదు. రెండవది, ఈరోజు వాతావరణం ఏ విధంగా ఉందంటే అన్ని రూపాల్లో కూడా మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు వనరులు తగ్గిపోవడం వల్ల పారిశ్రామిక స్తంభన అనేటువంటిది బాగా విస్తృతంగా మన కంటి ముందు స్పష్టంగా అగుపడుతున్న సమయంలో పెట్టుబడులు వరద మాదిరి రియల్ ఎస్టేట్లోకి ప్రవహిస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వక్ఫ్ ఆస్తులుగా మన దేశంలో ఉన్నటువంటి లక్షలాది ఎకరాల భూమి దాన్ని వ్యాపారీకరణ చేసేందుకు లేదా వాణిజ్యీకరణ చేసేందుకు ప్రభుత్వ నియంత్రణ అనేటువంటిది చాలా తోడ్పడుతుంది. ఆల్రెడీ వక్ఫ్ బోర్డుల్లో ఏదో ఒక రూపంలో అవినీతి అనేటువంటిది ఉంది. ఈ అవినీతిని మనం ఎదుర్కోవాల్సిందే, దాన్ని ఖండించాల్సిందే. దానివల్ల ముస్లిం ప్రజలు కూడా అనేక రూపాల్లో బాధపడుతూ ఉన్నారు. దాన్ని వివిధ రూపాల్లో ఎదుర్కొని వక్ఫ్ బోర్డులు నిజాయితీగా ముస్లిం ప్రజల ప్రయోజనాల కొరకు పనిచేసే విధంగా చేసేందుకు తగినటువంటి ఒక సాంస్కృతిక విలువల్ని పెంచేటువంటి ఉద్యమాన్ని ముస్లిం సమాజము నిర్మించి అభివృద్ధి చేసి వక్ఫ్ బోర్డుల ఆరోగ్యాన్ని చక్కదిద్దేటువంటి కృషి చేయాల్సినటువంటి అవసరం ఒకవైపు ఉంది. ఆ విధంగా ఏంటంటే ముస్లిం సమాజ లక్ష్యాలకు అనుగుణ్యంగా ఆ ఆస్తుల్ని ఉపయోగించేందుకు తగినటువంటి ప్రోత్సాహాన్ని, తగినటువంటి వాతావరణాన్ని కల్పించే బదులు వాటిని డైరెక్ట్గా ప్రభుత్వం చేతుల్లోకి తీసుకోవడం ద్వారా ఈ ప్రభుత్వ అధికారులకు ఉండేటువంటి సాంఘిక ఆర్థిక సంబంధాలు ఏవైతే సమాజంలో ఉన్నత వర్గాలతో ఉన్నాయో వాటి ఫలితంగా ఈ ఆస్తులు చాలా వేగంగా ప్రైవేట్ ఆస్తులుగా మారేందుకు అవకాశం ఉంటుంది, ఆ వైపుగా దారితీస్తాయి. కాబట్టి ఇవి ఖచ్చితంగా ఏంటంటే ఈ పెట్టుబడిదారి మార్కెట్లో, బజార్లో ఒక సరుకుగా మారుతాయి ఇవి. ఆ విధంగా ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి ఆస్తులు పెట్టుబడి వనరులుగా మారి బజార్లో సరుకులుగా ఏంటంటే తయారై కొద్దిమంది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు, వాణిజ్యవేత్తలు, పెట్టుబడిదారుల యొక్క సొంత ఆస్తులుగా మారిపోయేటువంటి ఒక క్రమం చాలా వేగాన్ని పుంజుకుంటుంది. ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి అవినీతి, దేశవ్యాపితంగా పెరిగిపోతూ ఉన్నటువంటి ఈ వ్యాపారీకరణ, ఇది వివిధ రూపాల్లో పెట్టుబడిని విపరీతంగా పోగు చేసుకున్నటువంటి వర్గాలు ఈ ఆస్తుల్ని కబ్జా చేసేందుకు వివిధ రూపాల్లో ఏంటంటే ప్రభుత్వం అధికారులతో తమకున్నటువంటి సంబంధాల్ని ఎఫెక్టివ్గా ఉపయోగించుకొని
ఆ ఆస్తుల్ని దుర్వినియోగం చేసేందుకు, ఆ ఆస్తుల్ని ప్రైవేట్ ఆస్తులుగా మార్చేందుకు కొరకు చాలా వేగంగా ప్రయత్నిస్తాయి. ఇది చాలా దారుణమైనటువంటిది. కాబట్టి ఈ బిల్లు లక్ష్యం వక్ఫ్ బోర్డు చేతుల్లో ఉన్నటువంటి ఆస్తులు ముస్లిం ప్రజలకు ఉపయోగపడేటువంటి పద్ధతిలో మరింత మెరుగ్గా వక్ఫ్ బోర్డులు పనిచేసేందుకు కాకుండా ప్రభుత్వ నియంత్రణ ద్వారా ప్రైవేట్ పెట్టుబడి వనరుగా ఈ వక్ఫ్ ఆస్తుల్ని వినియోగించేటువంటి దిక్కుగా ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి వ్యూహంలో ఒక భాగంగా మనం భావించవచ్చు. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం అది ఒక దీర్ఘకాల వ్యూహం పైన ఆధారపడి ఈ అంతులేని వక్ఫ్ ఆస్తుల్ని ప్రైవేట్ ఆస్తులుగా మార్చి, ప్రైవేట్ పెట్టుబడులుగా మార్చి, దాన్ని బజార్లో ఒక సరుకుగా తయారు చేయడం ఈ బిల్లు యొక్క లక్ష్యం. ఇది ఏంటంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటిది. ఇది ఒక రకంగా ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమైనటువంటిది. మరొక వైపు ఫెడరల్ వ్యవస్థను బలహీనపరిచేటువంటిది. ఇంకోవైపు ఈ నియంత్రణ ఏంటంటే మతపరమైనటువంటి వనరుల పైన రాజ్యం యొక్క అధికారాన్ని నెలకొల్పడం. ఇది ఒక రకమైన దురాక్రమణ. ఏ విధంగా అయితే మనం ఇజ్రాయెల్ యొక్క దురాక్రమణ పాలస్తీనా పైన మనం ఖండిస్తామో, ఆ విధంగా ఏంటంటే ఇది ధార్మిక పరమైనటువంటి మతపరమైనటువంటి ఆస్తుల పైన రాజ్యం యొక్క దురాక్రమణగా మనం భావించవచ్చు. అందువల్లనే ఏంటంటే ప్రతిపక్ష పార్టీలు కూడా వివిధ రూపాల్లో వాటి పరిమితులు అవి దీన్ని దృఢంగా ఖండిస్తూ ఉన్నాయి. దీన్ని ప్రజలందరూ ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. మతపరమైనటువంటి స్వేచ్ఛకు, మతపరమైనటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి ఈ ప్రైవేట్ పెట్టుబడి ఆక్రమణకు తోడ్పడేటువంటి ఈ బిల్లును ప్రజలందరూ ఓడించాలి. ఈ విషయంలో ముస్లిం ప్రజలకు సంబంధించినటువంటి హక్కుల్ని కాపాడడంలో వారికి మిగిలిన వాళ్ళందరూ కూడా సహకరించాలి. కారణం ఏంటంటే ఇది కేవలం ఈ వక్ఫ్ ఆస్తులకే పరిమితం కాదు. వివిధ రూపాల్లో వివిధ మతాలకు సంబంధించినటువంటి ఆస్తుల పైన దాడికి కూడా ఇది ఒక తొలిమెట్టుగా మనం భావించవచ్చు. సో అన్ని తరగతులకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఈ నియంతృత్వ విధానాన్ని, ఈ బిల్లును వ్యతిరేకించి ఓడించాలనేది మన ఉద్దేశం. ఇంతటి విషయ పరిజ్ఞానాన్ని, ఇంత విలువైన సమాచారాన్ని మాకు అందించినందుకు, మాతో పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్.